गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म श्री गुरवे नमः। పరమాత్మ భక్తులారా, వీళ్ళంతా ఒకరైనారు. ఇంక విజ్ఞానవాదులు వస్తారు. ఆత్మ యొక్క ఉనికి వట్టి విజ్ఞానం కాదు, హెడ్డింగ్ అది. ఈ కారణం వలన ఆత్మ యొక్క ఉనికి ఒకానొక ప్రత్యయ విశేషం కాదని గ్రహింపవలేను. ఇప్పుడు ప్రత్యయ విశేషం అంటే ఏమి? అయిపోయింది లేదు, ఇంక లేదు కదా. అది 2 తూర్లు యాడ్ తిప్పేస్తావు, అప్పుడే ఒక తూరు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రత్యయ విశేషం ఏమంటే మనకు ఒక వస్తువు తెలియబడడం అనమాట. అది దాని విజ్ఞానం అంటాం మనం. ఉనికి అన్నది వస్తువుల యందలి సామాన్యము కాదు. ఇంతవరకు తెలుసుకున్నాం కదా, వస్తువుల్లో ఉనికి ఉందని కాదు, ఉనికిలోనే వస్తువులు ఉన్నాయి. మరేమన్నా అది ఒకనొక విజ్ఞానం మాత్రమై ఉన్నది అని వీళ్ళు చెప్తాడారు. ఎవరు? విజ్ఞానవాదులు. వేదాంతుల కంటే కింద గ్రేడ్ వీళ్ళు. వీళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన వాళ్ళే, అయితే కింది గ్రేడ్ ఇది. ఇంకా ఈ శూన్యం చెప్తారని. మరేమన్నా అది ఒకనొక విజ్ఞానం మాత్రమై ఉన్నది. విజ్ఞానం కంటే వేరుగా బాహ్యమున ప్రపంచమే లేనందున యావ చేసిన మీరు అన్ని ప్రత్యయాలే కదా చెప్తాండి. అది ప్రపంచంలోని విషయాలన్నీ కూడా ప్రత్యయాలే కాబట్టి అదంతా విజ్ఞానమే. ఇది టేప్ రికార్డ్ అనేది విజ్ఞానమే, ఇది పుస్తకం అనేది విజ్ఞానమే, ఇది బట్ట అనేది విజ్ఞానమే. ఇవన్నీ విజ్ఞానాలే కాబట్టి విజ్ఞానాన్ని ప్రపంచం సపరేట్గా ఆడుంది అని విజ్ఞానవాదులు. మరేమన్నా అది ఒక విజ్ఞానం కంటే వేరుగా బాహ్యమైన ప్రపంచమే విజ్ఞానమే ఉనికి అని విజ్ఞానవాదులు పలుకుతున్నారు. ఉండేది విజ్ఞానమే. చూడండి, వాళ్ళు కూడా విజ్ఞానమే ఉనికి అంటున్నారు. అంటే విజ్ఞానం అనేది ఏమిటో తెలిసింది? ఉనికితోనే తెలిసిండేది అది కూడా. అయితే వాళ్ళు విజ్ఞానం కూడా ఉంది అని మళ్ళీ వాళ్ళు అందుకే కరెక్ట్గా తెలిసినంటే ఎవడెవడు ల్యాప్టాప్ మాట్లాడుతున్నా వాళ్ళనే పట్టుకోవచ్చు. దాన్ని ఏమి ఎక్కువ కష్టపడేమని లేదు. విజ్ఞానాన్ని ఉనికి అంటామంటారు. అది ఎట్లా అంటావు? ఉనికితోనే దాన్ని అనాల్సింది ఉంది అని. విజ్ఞానం ఉంది అనాలి అంటావు కదా నువ్వు. ఉన్నదాన్ని ఇచ్చిపెట్టి విజ్ఞానం ఉందే? ప్రపంచమంతా విజ్ఞానమయము అంటాడు వాడు. కాబట్టి ప్రపంచంలో అంతా విజ్ఞానమయము, విజ్ఞానమే అన్నప్పుడు ఉండేది విజ్ఞానమే కదా అంటాడు. ఉండేది అనేది ఆడుంటే నీకు ఇంతకుముందు విజ్ఞానం అనే పదం నీ దగ్గర ఉంది, ఉందనే పదం ఆడుంటే మీ దగ్గర. దాన్ని ఇప్పుడు యాడ్ చేస్తాడు వీడు. ఇంతే మొత్తం ఎంత సేవ్ చేసినా కూడా ఆ ఫండమెంటల్ అంతే. ఇంక దాంట్లో వాడు ఆర్గ్యూ చేస్తాడు. లాస్ట్కి మళ్ళీ మనకి ఇంతే చెప్పేది లాస్ట్కి ఉన్నాయి. లేదా విజ్ఞానం ఏమని కానీ విజ్ఞానవాదులు పలుకుతున్నారు. వాళ్ళు దాంట్లో దోషం ఏమీని కానీ విజ్ఞానం మాత్రమే ఉనికి ఉండని అని చూడప్ప. విజ్ఞానం తప్పితే అదే ఉంది అన్నట్లయితే అన్ని విజ్ఞానములు ఉనికియే కావాల్సి ఉండను. నీకు తెలియబడేటివన్నీ కూడా విజ్ఞానంగానే ఉండాల. ఒక విజ్ఞానం ఘటమనియు మరి ఒకటి పటమనియు తోచుడ కారణం లేదు కదా. ఇప్పుడు చూడండి, దానికి గుర్తు చెట్టు ఉన్నది, ఏమి పుట్ట ఉన్నది, కొండ ఉన్నది, ఎన్ని చెప్పినా కూడా ఉన్నదనే దాంట్లో ఏం మార్పులే కదా మీకు. వాళ్ళు కూడా విజ్ఞానమే సత్యమైంటే ఘటము పటము మఠము అని ఎందుకు రావాలా? విజ్ఞానాల భేదాలు అని ఇది తప్పు అన్నమాట. అట్లా విజ్ఞానం అంటే ఒకటే ఉండాలి. అది ఎట్లయితే ఉన్నదని మీరు అంటారో అట్లా ఉండాలి. అది ఒకటి. అట్లేదు కదా. ఘట విజ్ఞానమే వేరే, పట విజ్ఞానమే వేరే, మఠ విజ్ఞానమే వేరే, మనిషి విజ్ఞానమే వేరే, చెట్టు యొక్క విజ్ఞానం వేరే. ఇట్లన్నీ వేరు వేరే ఉన్నాయి కదా విజ్ఞానాలన్నీ. ఒక విజ్ఞానం ఘటమనియు మరొకటి పడడంతో కారణం లేదు. విజ్ఞానం ఉనికిగా ఉండియు ఘటపటాదులు కూడా ఉన్నచో అది ఉందంటున్నారు. ఘటపదాలు కూడా ఉన్నాయన్నప్పుడు ఇప్పుడు ఉనికిగాను మరి ఒకరు ఘటముగాను తోచుట కారణమేమి? ఉంది అనేదానికి కుండ అనేదానికి రెండు తోసిన పనే ఉంది అని. అదే విజ్ఞానమే ఉండాల్సిండే. ఉంది అనేది ఎందుకు తోచాలి మళ్ళీ మధ్యలో? అదే
విజ్ఞానం ఉనికి ఉండి ఘట పదార్థాలు కూడా ఉంచాలి. ఇప్పుడు ఉనికిగాను మరి ఒక ఘటన తోడుకాను అనే ప్రశ్నకు సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అందుకే చెప్తా కదా నేను, విజ్ఞానం ఉందని విజ్ఞానం అనండి పర్వాలేదు, ఉంది అనేది ఎందుకంటారు మీరు? ఇక్కడ మధ్యలో ఇవన్నీ తీసుకొచ్చి కన్ఫ్యూజన్ చేస్తారు. మన కన్ఫ్యూజన్ అంటే వీళ్ళు చేసి జనాన్ని కన్ఫ్యూజన్ పెట్టించినారని ఇవన్నీ తీసేసే చెప్పి వచ్చిండేది ఇవి. ఇప్పుడు ఇదంతా అందుకే నేను మొదట చెప్పింది, ఇదంతా తలకాయలో పెట్టుకునే పని లేదు. వాళ్ళని ఎట్లా ఖండించినారు అనేదాన్ని మీరు చూసుకోండి అంతే, లాస్ట్కి అంతే. మీరు దాన్ని అన్ని తలకాయలో పెట్టుకోకూడదు. మనకి వాళ్ళు కొత్త వాళ్ళు చెప్తారు చూడండి, అప్పుడు ఆయన అని కదా ఇప్పుడు అని కదా, ఆయన కూడా కదా అట్లా వాళ్ళు చెప్తారు కదా అని చెప్తారు. చెప్పకూడదు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు. అప్పుడు మనం ఏం చెప్తాం దానికి? ఇక మీరు ఎట్లా గుర్తించాలా అనేదానికి శాస్త్రం మనకు చెప్తుంది అనమాట, దాన్ని వినాల. ఎంతేగాక ప్రపంచమున ఇది ఘటము, ఇది ఘట విజ్ఞానము అని భావించరే గాని కుండ ఉంది అంటారు, కుండ యొక్క జ్ఞానం అని వాదిస్తారు. అవునా కదా? కుండ యొక్క జ్ఞానము, టేప్ రికార్డు జ్ఞానము అని ఇట్లా భావిస్తారే గాని విజ్ఞానం ఒక్కటే అని ఎవరును భావింపరు. ఒకటే అని ఎవరైనా అనుకుంటారా? దాన్ని అనుకోరు. కాన విజ్ఞానవాదం లోకానుభవమునకు విరుద్ధముగా ఉన్నది. నీవు మాట్లాడే మాటలకి, నీవు చెప్పే సబ్జెక్ట్కి వేరే విధంగా ఉందన్నమాట. ఎరుక ప్రధాన దృష్టిచే లేదా జ్ఞాన ప్రధాన దృష్టిచే పరమార్థమును విచారం అనుతున్నప్పుడు మరలా ఈ వాదమును సమాలోచింతము 92 దాంట్లో వస్తుంది. అది మళ్ళా కేవల జ్ఞానం అనేది ఏమి అనేటప్పుడు దాంట్లో చెప్తాం. ఇప్పటికి ఇంత మాత్రం ఎరిగినచో చాలు, విజ్ఞానమే ఉనికి అగునే అని. ఇప్పుడు విజ్ఞానం ఉన్నది, ఇప్పుడు లేదు. ఎట్లొచ్చు? రెండు ఎట్లొచ్చు మీకే? విజ్ఞానమే ఉందని అప్పుడు విజ్ఞానం ఉందని ఒకసాట, విజ్ఞానం లేదనేది ఎందుకు వచ్చింది మీకే? విజ్ఞానమే కదా ఉండాల్సిండేది మీకే. లేనిది ఉంది అనేది మీకెందుకు వచ్చే? పుస్తకం ఉంది అన్నప్పుడు పుస్తకం లేదు, పుస్తకం విజ్ఞానం, పుస్తకం లేదు అన్నప్పుడు పుస్తకం అనేది విజ్ఞానం ఉంది కదా, లేదనేది ఎందుకు వచ్చి మీకు మధ్యలో? ఉన్నది లేదనేది ఎందుకు వస్తుంది? పుస్తకం అనేదే ఉండాలి మీ దగ్గర ఎప్పుడు, అంతే. అట్లా ఇటువంటి అనుభవం మనకు కలగనేకూడదు. ఎందుకనా? ఈ వాద ప్రకారం సకలము విజ్ఞానం అడితే లేదన్నట్టు విజ్ఞానమై ఉండవలేను. ఉన్నది లేదు అంతా విజ్ఞానమై ఉండాల్సిందే. కానీ విజ్ఞానమే ఉనికని చెప్పు వాళ్ళకు విజ్ఞానం లేదని తోచుటకు కారణం చెప్పుటకు శక్యం కాదు. అందుకే లేదు అనే దానికి సమాధానం చెప్పమంటే వాళ్ళతో కాదు. ఇదినోగాక విజ్ఞానం ఉన్నది, విజ్ఞానం లేదనటను మనం అనుభవించుట వలన అనుభవించు మనము అనుభవింపడు విజ్ఞానం కంటే వేరంట స్పష్టము. మరి వేరు ఇట్లుండ విషయమైన విజ్ఞానం యొక్క ఉనికి, విషయైన ఆత్మ యొక్క ఉనికి ఒకటే ఎట్లాగును. కాబట్టి విషయం యొక్క ఉనికిని, ఆ విషయం యొక్క ఉనికి సరిచేసేకపోతే ఎట్లయితుంది అది? కొందరు పాశ్చాత్యులు వాదించున్నదేమన్నా విజ్ఞానం అన్నది నా విజ్ఞానము నీ విజ్ఞానం అని విడివిడిగా చెప్పదగినది కాదు. ఏమే విజ్ఞానం నిజముగా మరి ఒక వస్తువును ఆశ్రయించి ఉండదు. అది స్వతంత్ర అస్తిత్వం గల సామాన్యము, స్వతంత్రంగా ఉండేది. ప్రపంచమంతా ఇట్లు స్వతంత్రమైన విజ్ఞానముల చక్రమై ఉన్నది. ఒకటైనా ఇంకోటి అన్నీ వస్తుంటాయని, చక్రం అంటే తిరుగుతూ ఉంటుంది. ఈ విజ్ఞాన చక్రం అందు ఉనికి కూడా ఒకటి అని చెప్తారు. ఆ విజ్ఞానాల్లో ఇది ఉనికి అనేది కూడా ఒకటి దాంట్లోనే ఉంది అని. ఒకటి విజ్ఞానములు పరస్పర సంబంధములై ఉన్నాయి, ఒకదానిలో ఒకటి చేరి ఉన్నవనవలసినచో వాని యందు ఒకదాని నుండి మరొక దాన్ని విడిదీసి చూసుక శక్యమగును. ఉదాహరణము ఉనికి అను స్వభావము వస్తువు యొక్క ఇతర ధర్మములన్నీ తొలగిన పిదప, ఒక వస్తువులో ఇవన్నీ ఉన్నాయంటారు కదా ఇంతకుముందు మీరు, యావే పృథ్వీత్వము ఘటత్వము ఇవన్నీ అన్ని తీసేసినాక ఉంది అనేది వాటి నుంచి వస్తుంది. ఇంకా శేషించి ఒకనొక స్వరూపం అని చెప్పినారు. ఒక పుష్పమును పుష్పమని తెలుసుకుంటే అందరి అనేక ధర్మములు కారణములగుతున్నవి. ఈ ధర్మములను ఎవరెవరు ఎంతెంత అధికంగా గ్రహించిందరో వాళ్ళకి ఆ పుష్పం యొక్క ఉనికి ఆయా విధములుగా భాషలను. కానీ జనులు పుష్పమును ఎంత భిన్నముగా ఎరిగి ఉన్నాను, అది ఎర్రగుంది, ఇంక రకంగా నల్లగుంది, వాసన వస్తుందని మీరు ఎన్ని రకాలన్నా తెలుసుకోండి అండి. అది ఒక ఉనికి అనే విషయమున ఎవరికి వైమత్యం లేదు. పుష్పంలో ఎన్ని ధర్మాలు ఉండే ఉంది అనే పుష్పం ఉంది అనే దాంట్లో ఏమైనా మీకు డిఫరెన్స్ ఉందే? ఇంకోటి మీరు వాసన ఉందని అనొచ్చు, లేదు ఎర్రగుందని అనొచ్చు, ఏటేటో మాట్లాడచ్చులేండి. ఉంది అనే దాంట్లో ఏమైనా మీకు డిఫరెన్స్ వస్తుందే? అందరూ ఉందనాల్సిందే కదా దాన్ని.
ఇట్లో ధర్మరహితమైన ఒట్టి ఉనికున్నచో ఏమీ లేనిదేగను. కావున ఈ అర్థమున సత్తా మరియు అసత్య ఒకటే అని చెప్పవలసి వస్తుంది. సత్తునకు ఎట్టి ధర్మము లేదు, అసత్తునకు ఎట్టి ధర్మము లేదు. ప్రపంచమందల వస్తువులన్నీ ఇట్లు కొన్ని ధర్మములతో ఏర్పడి ఉన్నవి. ఈ ధర్మములు విజ్ఞానములైనవి గాన ఉనికియు ఎరుకయు ఒక్కటేగును. వట్టి ఉనికి అందలు పై తెలిపినట్లు ఏమీ లేదనుట అంతర్గతమగడం వలన ఉనికియు లేమిని చేరగును. చేరి అగును అని మరొక రకమైన విజ్ఞానమును విని సంయోగం వల్ల సాధింపవచ్చును. వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు చెప్పినట్లే ఇప్పుడు జ్ఞానం అయింది అంటే ఆ జ్ఞానం ఎట్లయింది, ఆ జ్ఞానం ఎట్లయింది అని ఇట్లే పోతాం చూడండి, సంబంధం కలుపుకుంటే దానికి ఇప్పుడు చెప్తాడు ఇది ఏమని అంటే అగును అను మరొక రకమైన విజ్ఞానం వీని సంయోగము వల్ల సాధింపవచ్చును. ఈ విధముగానే అగును అను విజ్ఞానము, అగును అనేది ఉంది కదా అంటే కావచ్చు అనే పదం ఉంటుంది చూడండి, తద్విరోధి అయిన మరి ఒక విజ్ఞానం కూడా చేరి మరి ఒక కొత్త రకమైన విజ్ఞానం బహిర్గతం కాగలదు. ఉందనే దానికి లేదనేది వేస్తే ఇంకోటి తయారవుతుంది అని వాళ్ళు చెప్తుంటారు. ఆ విధంగా ఇట్లే విమర్శించుతూ వెళ్ళినచో అన్నిటికంటే గొప్ప నిరపేక్ష విజ్ఞానం దొరకనని ఒకనొక కొత్త విజ్ఞానవాదమును హెగెల్ అని జర్మన్ తత్వవేత్త కంచాలు ప్రచారం అనొచ్చి ఉన్నారు. అందుకే ఇట్లా విచారం చేసుకుంటూ పోతే దానికి అంతం లేదు. ఇప్పుడు సృష్టి ఎట్లా జరిగిందంటే కర్మ చేసింటే, కర్మ చేసేదానికి ముందు ఏముందంటే సృష్టి ఉండే, సృష్టి చేయడానికి ముందు ఏముందంటే కర్మ ఉండే అని ఇట్లా పోతుంటారు చూడండి. ఎప్పుడు అయిపోయింది ఇది? ఎప్పుడైనా సాధ్యమవుతుంది అట్లా? అయితే వాళ్ళు పాశ్చాత్యులు చెప్పినారనమాట ఇట్లాంటివన్నీ కొన్ని. ఈ వాదమును విస్తారంగా వర్ణించుటయు దాన్ని ఖండించుటే మన ఉద్దేశం కాదు. ఇప్పుడు మనము తెలుపుతున్న ఉనికి ఇట్టిది కాదనుటను. విజ్ఞానం అంటే వాళ్ళు చెప్పిన విజ్ఞానమే సత్యము, అదే ఉండేది అనేది దాన్ని చెప్పే కాదు. శీఘ్రమే పాఠకులకు బోధపడదు. విజ్ఞానం అంటే తన స్వరూపానుభవం విజ్ఞానం అంటారు దాన్ని. నీ స్వరూపం ఏది? ఇప్పుడు నీకు విషయాలన్నీ విజ్ఞానం అవుతాయి. అయితే నీ స్వరూపానుభవం అది దాని గురించి ఇక్కడ చెప్పేదన్నమాట. అది ఎందుకన్నా స్వతంత్రమైన నిరపేక్ష విజ్ఞానమును కూడా జిజ్ఞాసు తానే తన మనస్సే కల్పించుకొనవలసి ఉండును. ఏ అపేక్ష లేకుండా ఒకటి ఉందప్ప అంటే కూడా వాడు మనస్సుతోనే కల్పించుకొని ఉండాల. అవునా? అప్పుడు తన విజ్ఞాన బలం వల్ల కల్పించిన ఆ విజ్ఞానమున నిరపేక్షమైన ఉనికి ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మనసులో కల్పించుకున్నట్టు కదా, అది ఎక్కడిది? పదార్థములందలి ధర్మములన్నిటినీ తొలగద్రోసినచో వట్టి ఉనికి మిగిలినంట కేవలం కల్పన. ఎందుకనా ధర్మములు తొలగింపి కూడా పదార్థం ఉండుటన ప్రపంచమున ఎవరు చూడలేరు. కాళ్ళు చేతులు తలకాయ అన్ని తీసేసినారు. నేననేవాడు ఉండాలంటే ఉంటాడు వాడు? ఉండట్లేదు. కాన ఈ బోధము లోకానుభవ విరుద్ధము. ఈ విధమైన వట్టి ఉనికి సర్వదా కల్పనాతీతము అని వాళ్ళు చెప్తాండేది. ప్రపంచమున ప్రతి వస్తువునకు ధర్మములు గలవు. ఏదో ఒక రీతి వట్టి ఉనికిని కల్పించవచ్చునని అంగీకరించి ఉన్నప్పటికీ ఉనికిని ఉత్తది అని చెప్పవలసి ఉంటుంది కదా. ఉనికి అంటే లేదని చెప్పాల్సి వస్తుంది కదా. ఏమీ లేకపోతే ఉందని చెప్తారు. ఏ ధర్మాలు ఏ గుణాలు ఏవీ లేకుండా పోతే ఉందని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? వేదాంతులకి ఇప్పుడు ప్రశ్న ఇది. ఇక ఒట్టి ఉనికి ఎందు ఏమీనూ లేదంటే అణిగి ఉన్నదని చెప్పినచో, ఉనికిని విడిస్తే రెండవది లేదు అని చెప్తుంటారు కదా మీరు. చెప్పినచో అది అర్థరహితమే కదా. ఉందంటాడారు, దాంట్లో ఏమీ లేదంటాడారు. ఎట్లెట్లిది? ఎందుకనా ఏమీనూ లేదనటే ఉనికి ఉండనేని. సరే ఏమీ లేదనేది కూడా ఉనికి అయితే ఒకదానిలో ఒకటి అణిగి ఉండదన్నమాట, నిరర్థకమగును. దీంట్లో అది ఉంది దాంట్లో ఇది ఉందని చెప్పేది కూడా నిరర్థకమవుతుంది. ఈ ఉనికి యందు ఉనికి గలదని వాక్యము అర్థరహితం. ఇక ఉనికియు లేమియు వేర్వేరని భావించినచో, ఉనికి లేమి అంటే లేదనేది, ఉంది లేదనేది వేర్వేరని భావించో ఆ రెండును వేర్వేరని తెలుపు వ్యావర్తక ధర్మములు. అంటే వ్యావర్తకం అంటే ఇప్పుడు వ్యవహారంలో మనకు తెలియబడేటన్నమాట. వాని యందు ఉండవలేను. కానీ వట్టి ఉనికి గాని లేమికి గాని ఎట్టి ధర్మములు లేవని అంగీకరించిన వారు అవి వేరువేరని చెప్పుటకు ఎట్లు సాహసించరు. ఈ రీతి మన దేశమందలి విజ్ఞానవాదం కంటేను ఈ విజ్ఞానవాదం అన్ని విధముల నికృష్టము అంటాడు. ఎందుకంటే శూన్యం అన్నారు కదా వీళ్ళు. వేదాంతుల వరకు వీళ్ళు బాగానే వస్తారు. ఆ విజ్ఞానం అనేసాడు చిక్కి మొత్తం అంతా ఏమీ లేదని ఇస్తారు. మిగతా వాళ్ళని ఏదో అది ఉంది ఇది ఉంది, ప్రపంచమన్నా ఉందంటారు, లేదా ప్రకృతి ఉందని అంటారు, లేదా దేవుడు ఉందని అంటారు. వీళ్ళు ఏమీ లేదంటారు కదా. ఎందుకంటే నికృష్టమేమి బౌద్ధులు ఇది, విజ్ఞానవాదులు.
కాన ఈ అర్థమున ఉనికి అనున్నది విజ్ఞానం కాజాలదు. అందువలన ఈ విధంగా విచారం చేస్తే కూడా ఈ విజ్ఞానంలో ఉనికి అంటే ఇది కూడా సరిపోయేది కాదు. అయితే ప్రపంచం యొక్క ఉనికి అంతయు ఆత్మకు సంబంధించినదే. వీటి నుంచి ఇంకా మనకు క్లియర్గా వస్తుంది. ఇవన్నీ కూడా ఇంతవరకు తర్కాలు చేసినారు. ఆ ఉనికి అనే దానికి అర్థమైతే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇడిచిపెట్టండి, దాన్ని ఏం పర్వాలేదు. దానికి మనకేమంత పెద్ద ఆర్గ్యూ చేసేవాళ్ళకి కావాలి అవన్నీ. అందులో వీళ్ళకి ఎవరికి తెలివివే. ఇప్పుడు నీవు కుండ అంటేనే కుండనే అంటారే కానీ దాంట్లో కుండత్వం ఉందని కానీ మన్నత్వం ఉందని కానీ ఇవన్నీ ఎవరికి పట్టినాయప్ప? విజ్ఞానం కూడా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు విజ్ఞానం అది కూడా వెనుకలోనే పడింది అనమాట. అంతేగాని వాళ్ళు ఏమంటున్నారు, ఉండేదే విజ్ఞానము, ఉనికి దాంట్లోకి పోయింది అంటారు వాళ్ళు. అట్లా దాంట్లోకి పోయింటే విజ్ఞానం ఉంది అని ఎందుకనాలి మీరు? విజ్ఞానం తెలియబడుతుంది అనేది రావాలి ఇక్కడ. కాబట్టి అట్లయినచో ఆత్మ యొక్క ఉనికి కంటే అన్యమై వేరై అవస్థల ఎందునో ప్రపంచమందు ఒకనొక ఉనికి కనిపిస్తున్నది కదా. మీరు ఆత్మే ఉందంటున్నారు, మాకు అవస్థలు కనపడుతున్నాయి, అవస్థల్లో ఉండే జనము కనపడుతున్నారు కదా. ఇది ఇక్కడ మనకు వచ్చేది. ఇక్కడి నుంచి మనం విచారం చేయాలి. ఈ ఉనికి ఏది? ఇట్లా కనపడే ఉనికి ఏది? అది తార్కులు తెలిపిన సత్తా సామాన్యము కాదు. ఒక జాతి అని చెప్పింది చూడండి తార్కులు. అదే విజ్ఞానవాదు తెలిపిన విజ్ఞాన రూపము కాదు కాన దానిని మేము ఏమని తెలుసుకొనవలేను? మేమేమో ఇట్లా అనుకుంటాం, ఒక విజ్ఞానవాదు చెప్పిందన్నా అనుకుంటామే, లేదా తార్కికులు చెప్పిందన్నా అనుకుంటామే. మీరేమో అవి రెండు కాదని కొట్టేసినారు. మరి మీరు చెప్పేది ఏమనుకోవాలా? వెనుక ఆత్మ యొక్క ఉనికి ప్రపంచమందు కనిపించదని తాము తెలిపి ఉంటారు. దీనికి తాము కథ చెప్తాండి అనమాట. ఎట్లుంటుందంటే వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది. ఒక ఇంటి దగ్గర ఒక అడుగు తినేవాడు వచ్చి అడుక్కుంటాడు అనమాట. ఇంట్లో కాళ్ళు వచ్చి పొయ్యిరామని చెప్పిందంట. ఏమయ్యా పొయ్యిరాపో అని చెప్పిందంట. పొయ్యిరాపో అని చెప్తే వాడు పోతాన్నాడు. అత్త వస్తాను అది. ఏమయ్యా అటు నుంచి వస్తానంటే ఎవరో ఆయమ్మ మీ కాళ్ళు ఎవరో ఆయమ్మ పొయ్యిరామనిందంటే పోయిరామని ఆయనకేం అధికారం ఉండదు రా అని పిలుచుకొచ్చినట్ట. పిలుచుకొని వచ్చి ఇంటికాడికి వచ్చినాక ఇప్పుడు పోండి అంట. అప్పుడే పోతాడంటే అధికారం ఎవరికి ఉంది? అట్లా మీరు కూడా వీళ్ళకి ఎవరికి లేదని దానికి ఏందో ఉందని మీరు చెప్పేకి వచ్చినారు కదా ఇప్పుడు. విజ్ఞానవాదుల్లోనూ ఉనికి లేదంటారు, తార్కిల్లోనూ లేదంటారు. మీరేం చెప్పాలనుకున్నారు ఇప్పుడు? అట్లుంటుంది అనేదాన్ని కథ చెప్పింటే దాన్ని కథ రాసి పెట్టుకున్నాం. అట్లా ఉదాహరణంగా వెనుక అంటే ఇది 56లో ఆత్మ యొక్క ఉనికి ప్రపంచమందు కనిపించుతుందని తాము తెలిపి ఉంటరి. పారమార్థిక సత్యము, వ్యావహారిక సత్యము, ప్రాతిభాషిక సత్యము అంతా ఉంది అనేదంతా మీరు తెలిపినారు. విజ్ఞానం యొక్క ఉనికి ప్రపంచం యొక్క ఉనికి అనువాదమును తమరు ప్రస్తుతించిన ఆక్షేపమే ఆత్మ సత్తావాదమును తటిస్తుంచును కదా. మీ ఉనికి కూడా లేదనొచ్చు కదా అని. విజ్ఞానం లేదంటారు, వాళ్ళ దాన్ని లేదంటారు, సత్తా లేదంటారు. మీ దాన్ని మాత్రం ఉందని లేవు. మీ దాన్ని కూడా ఉనికి లేదు అని మేమంటాం. తటస్థించును కదా. ప్రపంచమందు వ్యావహారిక ప్రాతిభాషికములను సత్తాలు ఉన్నాయి. అది తమరే తెలిపినారు. చూడండి వాళ్ళు ఎట్లా అడిగేదానికి మీరే చెప్పినారు. మళ్ళీ మీరే సత్తాలు ఒకటే ఉందంటున్నారు కదా. 3 రకాలు చెప్పి ఒకటే ఉందని ఎందుకంటున్నారు అని. తమరే తెలివి ఆత్మ యొక్క ఉనికి ప్రపంచం యొక్క ఉనికి అని ఇప్పటి తమ అభిప్రాయమునకి ఇది విరుద్ధం కాదా? ఆత్మ ఒకటే ఉందంటారే, మళ్ళీ ఏం చెప్తున్నారు? ప్రాతిభాషిక ఉనికి, వ్యావహారిక ఉనికి అని చెప్పినారు కదా. ఇది విరుద్ధం కదా మీరు చెప్పేదానికి? ఆత్మ సన్మాత్రమని తమ తెలిపి ఉంటారే, ఆత్మ సత్ అని మీరు చెప్పినారు. దీనికి నిరపేక్ష విజ్ఞానవాదులు తెలుపుతున్న సన్మాత్రమునకును గల తారతమ్యమేమి? కాబట్టి ఆ వైశేషికులు చెప్పిన దానికి కానీ ఈ యొక్క విజ్ఞానవాదులు చెప్పిన దానికి మీ దానికి ఏం భేదం ఉంది అని ఎవరైనాను ప్రశ్నింప అవకాశం గలదు. అందుకే ఇట్లా అడుగుతారనుకో. ఇప్పుడు చెప్పాలన్నప్పుడు ఎట్ట చెప్పాలా అనేదే ఇక్కడ వచ్చేసిండేది. ఈ ఆక్షేపమునకు పరిహృతిని కనుగొనుటకు జాగ్రత్త అవస్థనే గాక నిద్రా స్వప్నములను కూడా పరీక్షించవలసి ఉన్నది. ఉనికి అనేదాన్ని మీరు కేవలం జాగ్రత్తను పెట్టుకొని ఉనికి అనకూడదు. మిగతా కూడా 2 అవస్థలు ఉన్నాయి మీకు. దానిలో కూడా మీరు చెప్పిండే ఉనికి ఉండాలా.
మన వాళ్ళందరూ ఏం చేసినారు, జాగ్రత్తను పెట్టుకొని ఇంతే సార్లు అని పెట్టుకొని మాట్లాడుతున్నారు. అయితే వేదాంతులు అట్లా ఒప్పుకోరు. దీనికి మీకు ఉనికి అనేది సత్యం బోధపడాలంటే నువ్వు మిగతా 2 అవస్థలు కూడా తీసుకోవాలి. అవి మీ అనుభవంలో ఉండాలి లేదా అవస్థలు? అవి ఇంతకుముందు కూడా ఎన్ని అవస్థలు ఉంటే అవన్నీ 2 దానిలోకి అడ్జస్ట్ చేసేసినారు. దర్శనావృత్తి అదర్శనావృత్తి అనే దానిలోకి చేసేసినారు. ఇప్పుడు ఇవి కూడా ఎట్లుండాయనే దానికి తీసుకోవాలన్నమాట. ఎందుకనా జాగ్రత్తలో కనిపించే విజ్ఞానం, దానికి గోచరము పదార్థములు. నీకు ఆ విజ్ఞానం కలగాలంటే ఆ పదార్థాలు తోస్తే కదా దాని విజ్ఞానం అయిందని అనుభవమైందనే దానికి. ఉన్నవి అని మనకు తోచినను వాని ఉనికి స్వతంత్రమైనది కాదనుటను ఆ అవస్థ ఏందే మనం నిస్సందగ్ధముగా నిశ్చయించడానికి శక్యం కాదు. ఇప్పుడు జాగ్రత్తలో ఉండే ఈ టేప్ రికార్డ్ లేదు అంటే ఎట్లెట్లా? ఇక్కడ కనబడేటువంటి నేను ఉండాను కదా, నేను లేదంటే ఎట్లా? ఈ భూమి కనపడతాను కదా, భూమి లేదనేది ఎట్లెట్లా మీరు చేస్తారు అని జనం ఒప్పుకోరు కదా. అందుకే వేదాంతం ఆడే ఎలకలు పడిపోయిండేది. అవస్థా విచారం లేకుందానికి ఆడే ఎలకలు పడిపోయిండేది. కేవలం జాగ్రత్త సత్యత్వం అనే బుద్ధిని పెట్టుకొని వేదాంతంనే మిగతా శాస్త్రాలు కూడా చెప్పినాయి. దాంట్లో కూడా ఎట్లా నేననేవాడిని పెట్టుకొని ఈ నేననేవానికి కావాల్సిన కోరికలు తీర్చేకి ఏమేమి కావాలో దానిలోనే చెప్పుకుంటూ వచ్చినాయి అన్నీ. ఒక్క వేదాంతం మాత్రమే ఈ నేననేవాడు కూడా సత్యం కాదు, దాని పరమార్థము ఆత్మ అని చెప్పేకి ఒక వేదాంతంలో ఉపనిషత్తులు మాత్రమే బయలుదేరినాయి. వేదాల్లో కూడా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ 3 వేదాలు కూడా అజ్ఞానుల కోసమే చెప్పినాయి అని చెప్తాది. ఎవరికైతే వాళ్ళ కోరికలు తీర్చుకునేదానికి మాకు స్వర్గలోకం కావాలా, ఇగో మీరు ఈ కర్మ చేయండి, మేము పితృలోకానికి పోవాలా ఈ కర్మ చేయండి, బ్రహ్మలోకానికి పోవాలా ఈ కర్మ చేయండి, మాకు డబ్బు రావాలా లక్ష్మీ స్తోత్రం చేయండి, ఇట్లా ఆ 3 వేదాలు కూడా ఇవే చెప్పినాయి అన్నమాట. ఎందుకంటే సృష్టిలో అందరూ ఆత్మ కావాలని కోరతారా? అందరికీ వ్యవహారం కావాలని కోరుతాడారు. ఎవరో ఒకడు చెప్పినారు కదా, మనుష్యానాం సహస్రేషు, తత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసులు ఏదో లక్షల కోట్ల ఉంటే వాళ్ళలో ఒకడు అని చెప్పిండేది. దీనికి మళ్ళీ సామాన్య జనులు 1,00,00,000 కాదు చెప్పిండేది. ఇది జిజ్ఞాసులు రావాలా, వేదాంతం వినే వాళ్ళందరూ కాదు. మళ్ళా వేదాంతంలో ఇది కూడా ఉంటుంది అనమాట. ఏది వేదాల్లో చెప్పిండే శాస్త్రోక్త కర్మలు కూడా చెప్తుంది వేదం చెప్తా ఉంటుంది. వేదాంతంలో చెప్తా అంటారు. అవి కూడా ఎందుకు చెప్తా అంటారంటే కామ్యకర్మలతో వాళ్ళు పొందాల్సిన దానికి వాళ్ళకి చెప్తారు శాస్త్రం అంతే. జిజ్ఞాసులకు ఉపనిషత్తుల్లో ఉండేటువంటి చివరికి మాత్రమే వాళ్ళకి బోధ చేసేకి వచ్చిండేది ఇది. దీన్ని జిజ్ఞాసులు మొదటి గ్రహించాలా. మనం వేదాంతం వినాలన్నప్పుడు వ్యవహారాన్ని సరి చేసేదానికి వినాలా, మన స్వరూపాన్ని తెలుసుకుంటే చేసుకోవాలా. వ్యవహారాన్ని మీరు సరి చేసేయలేదు, మీకు బేకైనట్టు రాండి మీరు. ఎందుకు అంటే వ్యవహారం ఎవరి ద్వారా తప్పు తెలివిలో ఉండేది, అది దానికి సరైన తెలివే కావాలి, అంతేగాని వేరే సరి చేసేకి లేదు, దానికి వేరే విధంగా సరి చేసేకి లేదు ఎవరికి కూడా. అందుకే మనం అందరం ఏం చేస్తామప్ప అంటే మన ఇండ్లలో ఉండేవాళ్ళు మన ఇంట్లో వాళ్ళనే మనం సరి చేయలేము. అట్లానే పనికంటే తన్ను తానే సరి చేసుకోలేడు. అర్థమైనా? ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తాడని తెలుసు, మనకి తప్పు చేస్తాడని తెలిసి వాళ్ళని సరి చేసేయాలని నీ తప్పు కదా. ఎట్లా సరిపోతారు? వాళ్ళు ఏమంటారు, మాకు అనుకూలం లేదని వాళ్ళు అంటారు, నిన్నే నీదే తప్పని వాళ్ళు అంటారు. అవునా కాదా చెప్పండి? ఇది వ్యవహారంలో అంతా ఇట్లే ఉంది. మరి దీన్ని ఎట్లా చేసే సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? ఇది ప్రతి ఒక్కరు కూడా అందుకోసమే వ్యవహారం మనం ఎంతసేపు పెట్టుకొని వ్యవహార సత్యత బుద్ధి పెట్టుకుంటే తత్వం మాత్రం తెలిసేయలేదు. అది ఊరినే దాన్ని సరిచేయాలనే దాంట్లోనే మన ఆయుష్ని అంతా పోగొట్టుకుంటాం అంతే. మరి ఎప్పుడు సరిపోతుందంటే నీ నిజస్వరూపం మీద గుర్తిస్తే వ్యవహారం సత్యమా, ఆ సత్యానికి ఆధారమైంది ఏమైనా ఒకటి ఉందే అనే దాన్ని గుర్తిస్తే అప్పుడు మనకి దీని నుంచి విడుదల పొందుతాం. అంతవరకు ఏం చేస్తే కూడా మీరు ఎన్ని కోట్ల జన్మలను ఎత్తండి, ఎన్ని కోట్ల తపస్సులన్నా చేయండి అని చెప్తుంది. ఉన్న ఒకటిగా చెప్పేది అది. భగవద్గీతలోనే వచ్చినాయి ఇవన్నీ, దండికి వచ్చినాయి ఇట్లాంటివన్నీ కూడా. ఎందుకు అన్నట్లయితే ఎప్పుడు మీరు నాకు అభ్యుదయం కావాలని కోరుతారో అంటే నేను ఉండాలా, నాకు మేలు కలగాలని మీరు కొడతాండేది. అవునా కదా? నేను ఉండాలంటే మీరు ఎట్లుండాలనుకున్నారు? ఆత్మగా ఉండాలనుకుంటారా, దేహంతో ఉండాలనుకుంటారా?
దేహంతోనే కాబట్టి రైట్, అదే దేహంతోనే ఉండి మాకు కావాలంటున్నారు మీరు. దేహం అనేది ఎటువంటిది? అది వికారం చెందేదే, నశించేదే? వికారం చెందేది, నశించేది. మరి దాంట్లో మీరు ఎట్లా సరి చేసుకోవాలనుకుంటారు? ఏందన్నా సరి చేసుకుంటేటివి? అది అది స్థిరంగా ఉంటే ఇంకేం దాంట్లో ఇస్తాకులు ఉండు లేపు అనుకోవచ్చు. అశాశ్వతమైంది, దుఃఖంతో కూడుకున్నటువంటిది కదా. మరి దీంతో మేము దాన్ని సరి చేసుకుంటామంటే ఎట్లా మీకు సరిపోతాయి ఇవి? దానికే దాన్ని సరిచేయాలనేది దుఃఖంతో కూడుకునేది కాబట్టి రైట్, అది కూడా చెప్తుంది శాస్త్రము. ఇదంతా నిజంగా సత్యంగా ఉంటే, అర్థమైనా మీరు అనుకున్నట్ల ఇదంతా ఈ వ్యవహారము ఈ ప్రపంచం సత్యంగా ఉన్నట్లుంటే సరిచేయాల్సిందే. లేని దాన్ని సరిచేయాలంటున్నారు కదా మీరు. లేని దాన్ని సరిచేయాలంటారు. తాడులో పాముని ఎట్లా చంపుతాం అనుకుంటారు చెప్పండి, చూస్తాం. తాడుని తెలియదు, పాము అని వచ్చింది, ఎట్లా చంపుతారు దాన్ని చెప్పండి మీరు ఉదాహరణగా. మరి అట్లా పోరాడుతున్నారు మనమంతా. చూసినారు, వాడిని పిలుచుకొస్తాము మంత్రగాని అంటారు. ఈ పాము పోయితే మంత్రగాలు ఎవరు, లేదా గరుడు పక్షిని పిలుచుకొస్తామంటారు అనుకోండి. చేసేది పోగొట్టేటివి అవి ఉంటే అవి పోగొడతాండి, కరెక్టే. లేని దాన్ని ఉందనుకుంటే ఎట్లా పోగొట్టేదప్ప? ఇది గుర్తించాలి చూడండి, అంతే. కాబట్టి శాస్త్రం ఏమి, లేనిది లేనట్లు మీరు గుర్తించండి, ఉన్నది ఉన్నట్లు గుర్తిస్తే అప్పుడు మీరు సమాధానంగా ఉండేకి వీలవుతుంది. అంతవరకు సాధ్యము కాదు అని చెప్పేకే మనకి శాస్త్రం వచ్చిండేది. కాబట్టి మనం ఆ శాస్త్రంలో దాని యందు శ్రద్ధ పెట్టుకోవాలా. మిగతా చేసేటివన్నీ ఉన్నాయి. ఆ చేసేటివన్నీ ఎట్లా అంటే కర్తృత్వ బుద్ధితో ఉంటాయి. వానికి ఇష్టమైతే చేయొచ్చు, లేకపోతే లేదు. వస్తుతంత్రం అట్లా కాదు. వస్తువు ఎట్లుంటే అట్లే తెలుసుకోవాల్సిందే. అది అగ్గి కాలుతుందంటే కాలుతుందనే తెలుసుకోవాలని, కానీ అది చల్లగా ఉంటుంది, కొంతమంది ముట్టుకుంటే అనేక రాదు. అది ఈ విషయాలు, కొన్ని విషయాలు మీకు ఇష్టమైతే చేయొచ్చు, ఇష్టం లేకపోతే ఇడిచిపెట్టచ్చు. అందువల్ల మన పరమాత్మ స్వరూపం అనేది వస్తుతంత్రమే కానీ ఇది కర్తృతంత్రం కాదు. అందుకోసమే జిజ్ఞాసుకు మొట్టమొదటి దృఢమైన విశ్వాసం ఉండాల. వ్యవహారం కోసరం కాదు మనం వేదాంతం వినేది, మన స్వరూపాన్ని తెలుసుకునేదానికి. ఎందుకంటే వ్యవహారాన్ని సరిచేసే ఎవరి చేత కాదు, నీది కాదు. సృష్టి నీదే. చెప్పు, నీదే సృష్టి. నీ స్వప్నమే నీకు పడుతుంది అనుకోండి, మీ స్వప్నంలోనే మీరు సరి చేసుకుంటాడారో చెప్పండి, అద్దనా. కానీ ఇప్పుడు బ్రహ్మదేవం సృష్టి వద్దు, మీ స్వప్నంలోనే మీరు ఉంది, నానా కష్టాలు పడుతుంటారు, సరి చేసుకోవచ్చు కదా. మీరే దాంట్లో కల్పించుకోండి, అది సరి చేసుకుంటారా? చేసుకునేదే మేము, దాన్ని సరి చేసుకోవాలి కదా. దాంట్లో రైట్లే చేసుకుంటారు. మరి ఏమబ్బా దానికి పర్యవసరం అంటే లేస్తే పోతుంది, అంతే. వెలికే పరిష్కారము. అర్థమైనా? నీవు కల్పించుకున్న దానికి ఎట్లనే ఇక్కడ కూడా అంతే. మన తప్పు తెలివిని మనం ఎట్లా పరిష్కరించుకోవాలా అంటే సరైన తెలివితో పరిష్కారం చేసుకోవాలా, అంతే. తప్పు తెలివిని, తప్పుగా జ్ఞానాన్ని సరైన తెలివితో, సరైన జ్ఞానంతో తెలుసుకోవాలా అనేది ఉపనిషత్తుల యొక్క బోధ అంతే. భగవద్గీత బోధ అంతే. బ్రహ్మసూత్రాల బోధ, అన్నిటి బోధ కూడా లాస్ట్ చివరికి ఆటికే తీసుకోవాలి. అవి ఇంకాటికి వేరే దాని దగ్గర తీసుకొని పోకూడదు. సృష్టి తానే చేసుకుంటున్నాడు కదా, ఆ జీవుడే చేసుకుంటున్నాడు కదా సృష్టి అని కాదు. స్వప్నం అంతా తానే చేసుకుంటున్నాడు. అది తప్పును తానే చేసుకుంటాడు. అయితే ప్రపంచాన్ని నేనే సృష్టి చేసినా తెలిసి ఉండాలి కదా. అయింది, అవుతుందా నీకు? ఆ స్వప్నాన్ని తానే సృష్టి చేసుకుంటాడంటే ఉదాహరణ ఇస్తూ, అది ఉదాహరణ ఇచ్చినా కూడా సరే. స్వప్నాన్ని తానే సృష్టి చేస్తాడనేటప్పుడు తానన్నప్పుడు ఉపాధి రహితమా? జీవుడా సృష్టి చేసేది ఉపాధి సహితుడా ఉపాధి రహితుడా? జీవుడికి ఏమైనా అవకాశం ఉందా స్వప్న సృష్టిని చేసుకునేదానికి? చెప్పు, ఉండండి చెప్పు. ఇప్పుడు అదే కదా కావాల్సిండే. అది ఎవరు చేసినా నువ్వే చేసుకోలేవా? అది తప్పతే అంతే కానీ నువ్వు చేయలేదు. ఇది జాగ్రత్త. జీవుడు సృష్టి చేసి జీవుడు కాదు సృష్టి చేసిండేది. ఆ జీవుడికి తెలియనే తెలుసు, స్వప్నం కదే తెలుదు. జీవుడు స్వప్నంలో ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. జీవుడు ఈడు జాగ్రత్త. ఎవరు సృష్టి చేయలేదు, కల్పన చేసుకుంటావు. కల్పన నీవు ఇప్పుడు జాగ్రత్తలు చేసుకుంటావు అంతఃకరణంతో. ఆడు చేయలేదు, నీ అంతఃకరణ దోషంతో కల్పించుకుంటున్నారు మీరు. ఎందుకంటే
అంతఃకరణ మేలుకున్నాం కదా నువ్వు అంటాడేది ఒకట రైట్ చెప్పు ఉండు ఇప్పుడు మెలకు లేకొచ్చినాక నాకు స్వప్నం వచ్చిందన్నావు. ఇక్కడ మెలకువలో ఇప్పుడు ఈ జగత్ సృష్టి అంతా తను జాగ్రత్తకు వచ్చినాక ఇది ఇంత సృష్టి అయినా మరి సుషుప్తిలో ఉన్నప్పుడు ఇది ఇంత చెప్తాను లేదా, సృష్టిలోనే తాను ఒక భాగం అంతే గాని సృష్టిని ఈడు సృష్టించలేదు. ఆ సృష్టిలోనే నేను నా ఇతరము, అవస్థలోనే నేను ఇతరం అంతే. అట్లా కాబట్టి ఆ విధంగా ఈ కల్పన అంతా అంతఃకరణం ఉంటే కల్పన, అంతఃకరణ రహితమైతే కల్పన లేదు. కాబట్టి మరి నీకు అంతఃకరణం నీ అంతఃకరణం సత్యమా కాదా? ఇప్పుడు మీరు కల్పన అంటున్నారు కదా, తన కల్పన ఇదింత కల్పనే కదా, ఇదింత అవునవును కాదని ఎవరు అన్నారు? సృష్టి ఇది ఆత్మ తోస్తుంది అనేది అభిప్రాయం. ఇప్పుడు జీవుడికి తోస్తుంది, అదే ప్రపంచం తోస్తుంది నీకు అంతే. అవును కానిలే అంతే, అదంతా అంతలోనికి ఏమవుతుంది. ఇప్పుడు చేసుకోండి ఎంతయా ఈ మాత్రం చేసుకోండి ఇప్పుడు చాలు. ఇంకా నిదానంగా రొంత పూర్తి అర్థమైపోతుంది. ఇప్పటికీ తప్పు తెలివి ఎవరిది? తప్పు తెలివి ఈ ప్రమాతృ అనేవాడే తప్పు తెలివి. మళ్ళీ వానికి తప్పు తెలివి లేదనదండి. ప్రమాతృవే అజ్ఞానం అనొద్దండి, ప్రమాతృవే అజ్ఞానము. చాలా మంది ఏమంటారంటే జీవుని యొక్క అజ్ఞానం అంటారు. జీవుడు అనేది అజ్ఞానం, మళ్ళీ జీవునికి ఇంకా అజ్ఞానం మాట తగిలిస్తారు మీరు. చాలా మంది జీవుని అజ్ఞానం పోగొట్టాలంటారు. జీవుడు అనేవాడిని పోగొట్టాలి, కానీ జీవుని అజ్ఞానం పోగొట్టాడు జీవుడు అట్లే మిగిలి ఉంటాడు కదా, వాడు ఎట్లా పరమాత్మ అవుతాడు? కాబట్టి వాని జీవాత్మాన్ని పోగొట్టాలా, ఆ విధంగా మనం గుర్తించాల. కాబట్టి రేపు మళ్ళా మిగతా విషయాలని సమస్య. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.